హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ అందరికీ హ్యాపీ సండే అండి. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఓకే, పచ్చడి పడుతున్నాను. ఫస్ట్ టైం అండి నా చేతులతో నేను ఎటువంటి కొలతలు లేకుండా చాలా నార్మల్గా ఈజీ వేలో అయితే నేను ఆవకాయ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఎప్పుడు మా మమ్మీయే పడతారండి పచ్చడి, కానీ ఈసారి నేనైతే ట్రై చేశానండి. ఒక 10 కాయలు, మరీ ఎక్కువ కాదు కానీ ఒక 10 కాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే మీడియం సైజులో కట్ చేసుకొని కొద్దిసేపు మనకి తడి లేకుండా ఎండలో అయితే ఎండబెట్టానండి నేను. తడి లేకుండా కొద్దిసేపు మనం ఎండలో ఎండబెట్టుకుంటే కొన్ని రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి నేనైతే కొద్దిసేపు ఎండలో అయితే ఎండబెట్టానండి. తర్వాత దీనికోసం అయితే తొక్క తీసేసిన వెల్లుల్లిపాయలు చిన్న గిన్నెతో తీసుకున్నాను. ఆవాలు తీసుకున్నానండి. ఆవాలు, మెంతులు, ఉప్పు వాటిని కూడా నేను ఎండబెట్టి మిక్సీ పట్టేసాను. ఇక్కడ నేను ఎటువంటి కొలతలతో అయితే కాదు కానీ నార్మల్గా అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. అంటే కొద్దిగానే పచ్చడి కదా, 10 కాయల పచ్చడే కాబట్టి కొలతలు లేకుండా నార్మల్గా అయితే నేను తీసేసుకుంటున్నానండి అన్నీ కూడాని. ఇక్కడ చూసారండి, ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి పచ్చడి కోసం అయితే. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ముక్కలైతే ఒకసారి ఇక్కడైతే మనం పచ్చడిని కలుపుకునే ముందు అంటే ముందు ఎండబెట్టాను కదండి, లోపల ఏమన్నా మనకి ఉన్నాయని నేనైతే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. ప్రిపరేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీరైతే పచ్చడి ఎలా పడతారు అనేది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే నా స్టైల్లో ఇదే ఫస్ట్ టైం అండి పచ్చడి పట్టడం అనేది. ముందుగా అయితే ఇక్కడ నేను వెల్లుల్లిపాయ అనేది చిన్న గిన్నెతో తీసుకున్నాను. అంటే వెల్లుల్లిపాయ కొంచెం పచ్చళ్ళలో ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే టేస్ట్ అనేది ఊరే కొద్దీ బాగుంటుంది కాబట్టి నేనైతే చిన్న గిన్నెతో తీసుకున్నాను. తర్వాత ఆవు పిండి, మెంతుపిండి. మెంతులు అయితే వేయలేదండి, మెంతులు కూడా చాలామంది వేసుకుంటారు. కానీ నేనైతే మెంతిపొడి వేసాను కదా అని ఇంకా మెంతులను అయితే స్కిప్ చేస్తాను. కావాలంటే మీరు మెంతులు కూడా వేసుకోవచ్చు. అన్నీ ఒక్కొక్క గ్లాస్ ఉంటుందండి మనకి. ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ పెద్ద గ్లాస్తో ఒక్కొక్క గ్లాసు కారం అన్నీ తీసుకున్నాను నేను. ఆవు పొడి, ఆవు పిండి, తర్వాత ఏమో మెంతి పిండి, తర్వాత ఉప్పు, కారం, ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం ముక్కలన్నీ కూడా కలపాలండి. గరిటెతో అయితే కలుపుతున్నాను నేను. చేతితో కన్నా గరిటెతో అయితే బెటర్ అని గరిటెతో అయితే కలుపుతున్నాను. చాలామంది చేతులతోనే కలుపుతారు, అంటే పెద్దవాళ్ళు ఎక్కువగా చేతులతోనే కలుపుతారండి. నేనైతే గరిటె తీసుకుని అయితే నేను ఇక్కడ కలుపుతున్నాను. తర్వాత ఇక్కడ ఆయిల్ అనేది నేను ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ అంటే 1 కిలో పట్టింది, అంటే ఒక 1/2 కిలో పైనే పట్టిందండి ఇక్కడ నాకు. ఒక్కసారి మనం కలుపుకొని కారం, ఉప్పు అన్నీ కూడా నాకైతే కరెక్ట్గానే సరిపని. మళ్ళీ మనకి సరిపోతే అప్పుడే చూసుకొని వేసుకోవచ్చండి మనం. అంటే కారం ఎక్కువ తినే వాళ్ళే, ఆవకాయ పచ్చడికి కారం అనేది ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ నేను కారం అనేది ఎక్కువగానే తీసుకున్నాను. ఇక్కడ నూనె అనేది మనం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ 3 days తర్వాత మనకి ఆయిల్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను చూసుకొని కలుపుకుంటా వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి గ్రేవీ కూడా చూసారండి, ఎందుకంటే ఆవు పిండి ఎక్కువ వేసాను కాబట్టి మనకి గ్రేవీ అనేది కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ నాకైతే ఆయిల్ అనేది ఇంకొంచెం అయితే తీసుకున్నానండి, ఎందుకంటే మనకి ముక్క అనేది ఊరాలి కాబట్టి ఆయిల్ అనేది ఒక 1/2 కిలో ఎక్కువగానే పట్టింది. కావాలంటే మళ్ళీ 3 days తర్వాత మనం అన్నీ మిక్స్ చేసుకున్నప్పుడు వేసుకోవటమే. ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకుంటున్నానండి ఈ ఆవకాయ పచ్చడి. అసలు ఈ ఆవకాయ పచ్చడి అనేది నేనైతే ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేస్తుంది. ఎప్పుడు మా అమ్మ కానీ లేదా మా అక్క కానీ లేదా మా అమ్మ వాళ్ళ పెద్దవాళ్ళతో కానీ పట్టిస్తారు, కానీ నేనైతే ఫస్ట్ టైం నేనే చేస్తాను అని చెప్పి ట్రై చేశాను. ఇక్కడ అయిపోయిందండి ఫైనల్లీ. చూసారండి చక్కగా. ఇప్పుడు నేను వేరే బౌల్లోకి తీసుకొని కావాలితే మీరు చిన్న జాడీలు ఉంటాయి కదండి, దాంట్లో అన్నా తీసుకోవచ్చు. కానీ నేనైతే అది లేదు కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ది డబ్బా తీసుకొని అది చక్కగా తడి లేకుండా ఎండలో కొద్దిసేపు అయితే ఎండబెట్టుకోవాలండి. ఎందుకంటే తడి ఉంటే మళ్ళీ మనకి పచ్చడి బూజు కింద పట్టేస్తుంది కాబట్టి
తడి లేకుండా ఒక డబ్బా అయితే తీసుకున్నాను. తర్వాత డబ్బాలోకి ఇక్కడ నేను పచ్చడి అనేది స్టోర్ చేసుకుంటున్నాను. అంటే 3 డేస్ తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం ఈ పచ్చడి ఎలా ఉన్నదనేది చూసుకోవడమేనండి. ఇక్కడ మొత్తం ఆవకాయ పచ్చడి అంతా కూడా నేను ఈ డబ్బాలోకి అయితే తీసుకుంటున్నానండి. చక్కగా ఎర్రగా చాలా బాగుంది కదండి. కొత్త ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. చక్కగా ముద్దపప్పులోకి నెయ్యి వేసుకుని తింటే ఆవకాయ పచ్చడి సూపర్ ఉంటుందండి. ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోకి మొత్తం పచ్చడి అంతా కూడా స్టోర్ చేసుకున్నాను, అంటే తీసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక 3 డేస్ తర్వాత చూసారండి. 3 డేస్ తర్వాత పచ్చడి ఇలా ఉంది. ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఎందుకంటే జస్ట్ 10 కాయలే కదండి, మనం కొంచెం ఎక్కువ కాయలు కాదు కాబట్టి 10 కాయలే కాబట్టి గ్రేవీ కూడా చక్కగా చాలా బాగా వచ్చిందండి. మంచి ఎర్రగా ఉప్పు అన్నీ కూడా నాకైతే కరెక్ట్గా సరిపోయి. మీరైతే సరిపోకపోతే మళ్ళీ దీంట్లో వేసుకోవచ్చు, కానీ నేనైతే అన్నీ సరిపోయినాయి కాబట్టి వేసుకోలేదు. చక్కగా వేడి రైస్లోకి ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీంట్లో నెయ్యి కూడా వేసుకొని తింటే బాగుంటుంది. మా పిల్లలు నెయ్యి తినరు కాబట్టి నేనైతే నెయ్యి వేయకుండా నార్మల్గా పచ్చడి వేసి అయితే ఇక్కడైతే అన్నాన్ని అయితే కలుపుకుంటున్నానండి. చక్కగా దీంట్లోకి ఎగ్ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఈ ఆవకాయ పచ్చడిలోకి ఎగ్ ఆమ్లెట్ ఎంతమందికి ఇష్టమో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి, కానీ నేనైతే ఇంకా వేయలేదు. ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కారం, టేస్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం అయితే పట్టాను. ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.